వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ రూపా శ్రావణ్. సో లంచ్ బాక్స్కి కావాల్సిన వెజిటబుల్ బిర్యానీ కోసం నేను కావాల్సినవి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా, క్యారెట్ ముక్కలు, తర్వాత బీన్స్, ఆనియన్స్, టొమాటోస్ అయితే నేను మొత్తం స్కిన్ అంతా పీల్ చేస్తాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఏంటంటే అది ఉంటే చిరాకు పడతారనమాట, తినడానికి ఇష్టపడరు. అందుకని మొత్తం స్కిన్ అంతా పీల్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశాను. సో అన్నీ ఆలు కానీ క్యారెట్ కానీ ఇవన్నీ కూడా చిన్న పీసెసే కట్ చేశాను అనమాట. కొత్తిమీర, చిల్లీస్ వచ్చేసి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి మధ్యలో చిన్న ఘాటు పెట్టేసి వదిలేసాను అనమాట. అలాగే ఆనియన్స్ కూడా చిన్నవి. మనకేంటంటే పెద్దవాళ్ళ కోసం చేసుకున్న ఇదే సేమ్ ప్రొసీజర్, కాకపోతే ఏంటంటే కొంచెం పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు మనం. ఇంత స్పెసిఫిక్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేయాల్సిన పని లేదు. సో మసాలా కొంచెం తక్కువే వేసుకోవాలి కాబట్టి అన్నీ ఒక్కొక్కటి తీసుకున్నాను. వీడు కొంచెం స్పైసెస్ తింటాడు మావాడు, అందుకని లవంగాలు మాత్రం ఒక 2-3 ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా అయితే ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్ ఏంటంటే ప్యాన్ పెట్టేసుకున్నాను. నేను బాస్మతి రైస్తో కుక్ చేయాలనుకుంటున్నాను, అందుకని ముందుగానే నానబెట్టేస్తాను అనమాట వాటిని. బాస్మతి రైస్ 20 to 30 minutes కనుక కరెక్ట్గా నానితే మన కుకింగ్ అనేది అంటే బాగా కావాల్సినట్టు పొడి పొడిగా మెత్తగా ఉడుకుతుంది అనమాట. సో అది ఏంటంటే నానబెట్టకపోతే సరిగా కుక్ అవ్వదు అది. సో చూసారు కదా, ప్యాన్ వేడెక్కిన తర్వాత ఏదైతే బిర్యానీ గిన్నె తీసుకుంటారో అది వేడైన తర్వాత నెయ్యి వేసుకున్నాను నేను. నెయ్యి వేసుకొని ఆ గిన్నెలో తీసుకున్న మసాలా సామాన్లన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. జస్ట్ ఒక స్పూన్ వేసాను అనమాట. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఇవి స్లోగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో దట్ ఏంటంటే దాంట్లో ఉండే ఫ్లేవర్స్ ఆ గీతో కలిపి చక్కగా మంచి వాసన వస్తుంది మనకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైతే వేసామో అది కొంచెం అడుగు అంటుకోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకని ఏం చేస్తున్నానంటే కొంచెంగా కలుపుతున్నాను, అది వేరు చేస్తాను. సో అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఏం చేసుకోవాలంటే స్లోగా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకుంటూ ఒక్కొక్కటి సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఏదైతే కొంచెం లేట్గా ఫ్రై అయ్యి కుక్ అవుతుందో అలాంటివి ఫస్ట్ వేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ యాజ్ యూజువల్గా అన్నిటికీ మనం ఎలా అయితే ఆనియన్స్, చిల్లీ వేసుకుంటామో అలాగే వేసేసుకోవచ్చు. మా బాబు కొంచెం స్పైసెస్ తింటాడనమాట, అందుకని నేను ఒక చిల్లీ ఎక్స్ట్రా వేసాను. మీ బాబు కొంచెం కారం తక్కువ తింటే స్పైసెస్ ఇంకా తగ్గించుకోండి, చిల్లీ కూడా ఒక్కటే వేసుకోండి అనమాట. సో చూసారు కదా, ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతున్నాయి అనమాట. స్లోగా కొంచెం కలుపుకుంటూ ఉండాలి, అలా వదిలేయడానికి ఉండదు. వదిలేస్తే ఏమవుతుందంటే అడుగు పట్టేస్తుంది అనమాట. సో స్లోగా తర్వాత బీన్స్ వేసేసుకున్నాను. సో బీన్స్ జనరల్గా కొంచెం లేట్గా కుక్ అవుతే పచ్చివాసన వస్తుంది కాబట్టి బీన్స్ వేసుకొని తర్వాత క్యారెట్ వేసుకున్నాను. సో ఈ రెండు ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆలు వేసుకోవచ్చు, ఎందుకంటే ఆలు అనేది ఈజీగా కుక్ అయిపోతాయి మనకి త్వరగా. ఆలు వేసుకొని ఈ మూడు కూడా కొంచెం అంటే ఎక్కువ ఫ్రై అక్కర్లేదు, జస్ట్ అట్లా ఫ్రై అయితే చాలు. అయిన తర్వాత టొమాటో వేసుకున్నాను అనమాట. ఈ టొమాటో మాత్రం కొంచెం ఎక్కువే మగ్గనివ్వాలి. కొత్తిమీర కూడా వేసేసాను నేను, ఎందుకంటే అది బాగా కుక్ అవ్వకపోతే ఏమవుతుందంటే పిల్లలు తీసేస్తారు పక్కకి. సో అది కూడా వేసేసాను. చూసారు కదా, టొమాటోస్ అన్నీ బాగా కుక్ అవ్వాలంటే మూత పెట్టేసిన తర్వాత ఈలోపు వాటర్ ఏదైతే నేను సోక్ చేసి పెట్టి ఉంచానో అదే వాటర్ని గ్లాస్లోకి తీసుకున్నాను. బాస్మతి రైస్కి ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ సరిపోతుంది అనమాట నీళ్ళు. ఎప్పుడు 2 అయితే వేయకండి, 1.5 వేస్తేనే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అండ్ మీకు పొడి పొడిగా రావాలి బాస్మతి రైస్తో చేసే బిర్యానీ అంటే ఖచ్చితంగా రైస్ ముందుగానే సోక్ చేసుకోవాలన్నమాట. అలా సోక్ చేసుకొని వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా వేస్తే మీకు కుక్ అవుతుంది బాగా. అండ్ ఇప్పుడు చూసారు కదా, వాటర్ వేసేసాను. తర్వాత ఏంటంటే ఈ మసాలా పొళ్ళు ఉంటాయి కదండి, జీరా పౌడరు, ధనియా పౌడరు, తర్వాత పెప్పర్ పౌడరు, ఈ 3 కూడా ఏంటంటే కొంచెంగా వేసుకుంటున్నాను. చాలా చిటికెడు వేస్తున్నాను అంతే, ఎందుకంటే బాబు కోసం కాబట్టి. 3 వేసేసి ఆ నీళ్లు బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం రైస్ అనేది వేసుకోవాలన్నమాట. చూసారు కదా, నీళ్ళు ఆల్రెడీ బాగా మరిగిపోయి బాగా తెరులుతున్నాయి అన్నమాట. సో బాగా మరిగిపోయి కాబట్టి ఇప్పుడు రైస్ వేసేసుకుంటున్నాను. ఇంకా ఎక్స్ట్రా వాటర్ కానీ ఏమీ ఉండకూడదు. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని సాల్ట్ చెక్ చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసేసి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. ఉప్పు ఎప్పుడు కూడా మనకి సరిపడా కంటే కొంచెం ఎక్కువగా అనిపిస్తే అది రైస్ కుక్ అయినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలా మూత పెట్టేసుకొని నేను ఎప్పుడు వెయిట్ పెడతాను, ఎందుకంటే ఆవిరి అనేది అసలు బయటికి పోకుండా ఉండడం కోసం. చూసారు కదా, కరెక్ట్గా ఒక 15-20 minutes తర్వాత మూత తీస్తే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ రెడీ. అది కూడా స్పెసిఫిక్గా ఇది పిల్లల కోసం చేశాం కాబట్టి ఏ వెజిటేబుల్స్ ఉన్నా మీరు ఇంట్లో అవి చక్కగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్నవి యాడ్ చేశాను అనమాట. సో మా బాబు కోసం లంచ్ బాక్స్ ఇలా ప్యాక్ చేశాను నేను. చూసారు కదా, క్యారెట్, బీట్రూట్ మ్యాక్సిమం కుదిరినప్పుడు పెడుతూ ఉంటాను, వాడికి ఇష్టం, తింటాడు కూడాను.
అండ్ ఒక దాంట్లో కర్డ్ వేసేసాను అనమాట. ఆనియన్స్ వేస్తే తినరు కదా చిన్నపిల్లలు. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.